ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక మామూలు కథ కాదు. ఇది ఒక వాగ్దానం, దానికెదురైన ఒక ద్రోహం, మరి దాన్ని నిలబెట్టడానికి జరిగిన ఒక మహా అద్భుతం గురించి. విశ్వాసం, ధర్మం చుట్టూ తిరిగే ఒక అసాధారణమైన ప్రయాణమిది. ఒక్కసారి ఊహించుకోండి, మనుషుల మధ్య ఏదైనా గొడవొస్తే దానికి సాక్ష్యం చెప్పడానికి స్వయంగా దేవుడినే కోర్టుకు పిలిస్తే ఎలా ఉంటుంది? వినడానికే చాలా వింతగా, అసాధ్యంగా అనిపిస్తోంది గదూ. కాని మనం చెప్పుకోబోయే కథలో జరిగింది అక్షరాలా ఇదే. అవును, ఒక వాగ్దానం, ఒక ద్రోహం, ఒక అద్భుతం. ఈ మూడు మాటల చుట్టూనే ఈ కథ మొత్తం తిరుగుతుంది. ప్రతి ఘట్టం మనల్ని ఒక కొత్త ఆలోచనలోకి తీసుకెళుతుంది. మరింకెందుకాలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. చూడండి, సాధారణంగా కథలు గొడవలతో మొదలవుతాయి. కాని ఈ కథ అలా కాదు. ఇది ఒక గొప్ప సేవతో మొదలవుతుంది. భారతదేశం అంతటా సాగే ఒక సుదీర్ఘమైన, కష్టమైన తీర్థయాత్రలో జరిగిన ఒక నిస్వార్థ సేవ. అదే ఒక గొప్ప ప్రమాణానికి పునాది వేసింది. కథలోని ముఖ్య పాత్రలు ఇద్దరు. ఒకరేమో మాధవ, ఒక యువ బ్రాహ్మణుడు. మరొకరేమో వెంకట్ భట్, ఒక వృద్ధ బ్రాహ్మణుడు. వీళ్ళిద్దరూ కలిసి విద్యానగర్ నుండి గయా, కాశీ, ప్రయాగ లాంటి పుణ్యక్షేత్రాలకు ఒక పెద్ద యాత్రకు బయల్దేరారు. ఇక ప్రయాణంలో ఆ యువకుడు మాధవ పెద్దాయన వెంకట్ భట్కి చేసిన సేవ అంతా ఇంతా కాదు. చాలా వినయంగా, ఎలాంటి స్వార్థం లేకుండా చూసుకున్నాడు. సహజంగానే ఆ సేవ వాళ్ళిద్దరి మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పరిచింది. అలా వాళ్ల యాత్ర సాగుతూ సాగుతూ చివరికి శ్రీకృష్ణుడి పుణ్యభూమి అయిన వృందావనానికి చేరుకుంది. అక్కడ మాధవ చేసిన సేవను చూసి వెంకట్ భట్ మనసు పూర్తిగా కరిగిపోయింది. ఎంతలా అంటే ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. అబ్బా, నా సొంత కొడుక్కూడా నాకు ఇంత భక్తిగా సేవ చేయలేదయ్యా అని అనేంతగా కదిలిపోయారు. ఇక ఆ కృతజ్ఞత, ఆ భావోద్వేగంలో ఆయన మాధవ్కి ఏదో డబ్బులో బంగారమో ఇవ్వాలనుకోలేదు. అంతకు మించి ఏదో ఒకటివ్వాలి అనుకున్నారు. సరిగ్గా అదే క్షణంలో ఆయన ఒక జీవితాన్ని మార్చేసే వాగ్దానం చేశారు. వెంకట్ భట్ నేరుగా అక్కడున్న గోపాలుడి విగ్రహం దగ్గరకు వెళ్లారు. మాధవని పక్కన నిల్బెట్టుకుని, ప్రభూ, నా కుమార్తెను ఈ అబ్బాయికిచ్చి వివాహం చేస్తాను. నా ఈ మాటకు నువ్వే సాక్షి అని ప్రకటించేశారు. నిజానికి వాళ్ళిద్దరి సామాజిక హోదాల్లో చాలా తేడా ఉంది. అందుకే మాధవ మొదట కొంచెం సంకోచించాడు. కాని వెంకట్ భట్ ఏకంగా దేవుడినే సాక్షిగా పెట్టి మరీ మాటిచ్చేశారు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇక్కడే మొదలైంది. చూడండి, భక్తి పారవశ్యంలో, ఆ వాతావరణంలో ఇచ్చిన మాట వేరు. కానీ ఇంటికొచ్చాక ఎదురయ్యే వాస్తవాలు, సమాజం ఒత్తిళ్లు వేరు. ఇప్పుడు కథ వృందావనంలోని ఆ పవిత్ర వాతావరణం నుండి విద్యానగర్లోని కఠినమైన సామాజిక వాస్తవాల్లోకి అడుగుపెడుతోంది. ఇక్కడ మనం గమనిస్తే రెండు ప్రపంచాలు ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతున్నాయి. ఒకవైపేమో వృందావనం, అక్కడ పవిత్ర భక్తి ఉంది, సాక్షిగా దేవుడున్నాడు. మరోవైపు విద్యానగర్, ఇక్కడేమో కుటుంబ గౌరవం, సమాజం ఏమనుకుంటుందో అన్న భయం. ఈ రెండింటి మధ్య నలిగిపోయింది ఆ పవిత్ర వాగ్దానం. ఇక్కడే వెంకట్ భట్కి అసలు పరీక్ష మొదలైంది. ఆయన కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. మన పరువేమవ్వాలి, మన వంశగౌరవం మంటగలిసిపోతుందని గొడవ మొదలుపెట్టారు. అంతటితో ఆగలేదు. వెంకట్ భట్ కొడుకు ఇంకో అడుగు ముందుకేసి, ఈ పెళ్లి జరిగిందా నేను విషం తాగి చస్తాను అని బెదిరించాడు. పాపం, ఇంత పెద్ద ఒత్తిడి ముందు ఆయన మెల్లగా వెనక్కి తగ్గడం మొదలుపెట్టారు. చివరికి ఈ గొడవ ఊరి పంచాయతీదాకా వెళ్ళింది. అందరి ముందు మాధవ ఎంతో నమ్మకంగా చెప్పాడు, వెంకట్ భట్ గారు గోపాలుడి ముందు నాకు మాట ఇచ్చారు అని. కాని అంత ఒత్తిళ్లో ఉన్న వెంకట్ భట్ ఏమన్నారో తెలుసా? క్షమించాలి, నాకలాంటిదేమీ గుర్తులేదు అని మాట మార్చేశారు. అంతేకాదు, వాళ్లబ్బాయి మాధవ్ మీద దొంగతనం, మోసం లాంటి నిందలు కూడా వేశాడు. ఇక వాళ్లకు తెలుసు, మాధవ దగ్గర దేవుడు తప్ప వేరే సాక్షి ఎవ్వరూ లేరని. అందుకే అతని విశ్వాసాన్ని ఎగతాళి చేస్తూ జరగడం అసాధ్యమని తెలిసిన ఒక సవాల్ విసిరారు. ఏమన్నారంటే, ఓహో, నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ వృందావనంలో ఉన్న నీ గోపాలుడున్నాడు కదా, ఆయన్ని ఇక్కడికి సాక్ష్యం చెప్పడానికి తీసుకురా, అప్పుడు నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నారు. వాళ్ల ఉద్దేశమేంటి? ఒక రాతి విగ్రహం 1000 కిలోమీటర్లు నడిచి వస్తుందా? రాదు. మాధవన్ని అవమానించడమే వాళ్ల లక్ష్యం. కాని ఇక్కడే కథం మలుపు తిరిగింది.
అందరూ ఎగతాళి చేస్తుంటే సాధారణంగా ఎవరైనా వెనక్కి తగ్గుతారు. కాని మాధవ తగ్గలేదు. అతని విశ్వాసం అచంచలమైనది. సరే, మీరన్నట్టుగానే నేను నా సాక్షిని తీసుకొస్తాను అని చెప్పి వాళ్లతో ఒక ఒప్పంద పత్రం కూడా రాయించుకున్నాడు. ఆ తరువాత తన వాదనను వినే ఆ ఏకైక సాక్షి ఆ గోపాలుడి దగ్గరికే మళ్లీ బయల్దేరాడు. ఇప్పుడు మనం కథలో అత్యంత అద్భుతమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. మాధవ వృందావనం వెళ్లాడు. గోపాలుడి ముందు నిలబడ్డాడు. కాని ఆయన ప్రార్థనలో ఎక్కడా స్వార్థం లేదు. నాకు పెళ్లి జరగాలి అని ఆయన అడగలేదు. ఆయన ఏమని ప్రార్థించాడంటే, ప్రభూ, దయచేసి నాతో రా. ఇది నాకోసం కాదు, ఇద్దరు బ్రాహ్మణుల గౌరవాన్ని, ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ఒకవేళ నువ్వు రాకపోతే నీ సాక్షిగా మాట ఇచ్చిన వెంకట్ భట్టుగారు మాట తప్పిన వాళ్లవుతారు. ఆయన పరువు పోతుంది. అందుకే రా అని వేడుకున్నాడు. చూడండి, అతని బాధంతా ఆ పెద్దాయన మాట నిలబడాలని. మాధవ ఆ స్వచ్ఛమైన భక్తికి, ఆ నిస్వార్థమైన ప్రార్థనకి ఆ గోపాలుడి విగ్రహం కదిలింది. నీ విశ్వాసానికి నేను మెచ్చాను, నీతో వస్తాను అని మాటలు వినిపించాయి. అయితే ఒక 4 షరతులు పెట్టాడు. మొదటిది, నా వైపు వెనక్కి తిరిగి చూడకు. రెండోది, నేను వస్తున్నానో లేదో నా కాలి గజ్జల శబ్దంతో తెలుసుకో. మూడోది, నువ్వెప్పుడు వెనక్కి తిరిగితే అప్పుడే నేను ఆగిపోతా. నాలుగోది, రోజు నాకొక కిలో బియ్యం నైవేద్యం పెట్టు. ఇదొక పెద్ద విశ్వాస పరీక్ష కదూ. కంటికి కనిపించేదాన్ని కాదు, కేవలం వినిపించే శబ్దాన్ని నమ్మాలి. సరే, అలాగే ఆ అద్భుతమైన ప్రయాణం మొదలైంది. ఇది మాధవ విశ్వాసానికి చివరి, ఇంకా చెప్పాలంటే అతి పెద్ద పరీక్ష. ఊహించుకోండి ఆ దృశ్యాన్ని. మాధవ ముందు నడుస్తున్నాడు. ఆయన వెనకాల గలగలమని గోపాలుడి కాలి గజ్జల శబ్దం. ఝం ఝం ఝం. రోజుల తరబడి అదే శబ్దం అతనికి దారి, అదే అతనికి ధైర్యం. ఇది విశ్వాసానికి ఒక గొప్ప ప్రతీక. కంటికి కనిపించని దేవుణ్ణి కేవలం నమ్మకంతో, ఆ శబ్దంతో అనుసరించడం. అలా ఎన్నో రోజులు ప్రయాణం చేశాక విద్యానగర్ ఊరి పొలిమేరలకు చేరుకున్నారు. గమ్యం మరికొద్ది దూరంలోనే ఉంది. సరిగ్గా అప్పుడే హఠాత్తుగా ఆ గజ్జల శబ్దం ఆగిపోయింది. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. మాధవ గుండె ఆగిపోయినంత పనైంది. అయ్యో, ఇంత దూరం వచ్చాక దేవుడు నన్ను వదిలేశాడా అన్న భయం, ఆందోళన అతని చుట్టుముట్టాయి. ఆ కంగారులో, ఆ భయంలో ఆ ఒక్క క్షణం తట్టుకోలేకపోయాడు. దేవుడు పెట్టిన ఆ అతి ముఖ్యమైన నియమాన్ని అతిక్రమించాడు. వెనక్కి తిరిగి చూసేశాడు. కాని అక్కడేం జరిగిందంటే, మాధవ చూసేసరికి శ్రీగోపాలుడు చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. నేనిక ముందుకు రాను, ఇక్కడే ఆగిపోతాను. నువ్వు ఊళ్ళోకి వెళ్ళి అందరినీ పిలుచుకురా. నేనిక్కడే నిలబడి సాక్ష్యం చెబుతాను అని అన్నాడు. అందుకే ఆ రోజునుంచి ఆ ప్రదేశంలో వెలిసిన ఆ గోపాలుడికి సాక్షి గోపాల్ అనే పేరు వచ్చింది. సాక్షి అంటే విట్నెస్, అంటే సాక్ష్యం చెప్పడానికి వచ్చిన గోపాలుడు అని అర్థం. ఆ విగ్రహం ఇప్పటికీ అక్కడే ఉంది. ఇక ఆ తర్వాత జరగాల్సిందంతా జరిగింది. మాధవ ఊళ్ళోకి వెళ్ళి అందరినీ పిలుచుకొచ్చాడు. సాక్షాత్తూ దేవుడే సాక్షిగా నిలబడి ఉండటం చూసి ఆ ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు. ఆ అద్భుతాన్ని కళ్ళారా చూశారు. ఇంకేముంది, వెంకట్ భట్ తన తప్పు తెలుసుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మాధవకు తన కుమార్తెని ఇచ్చి వివాహం చేశారు. చూడండి, ఈ కథ మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. ముఖ్యంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో వెంకట్ భట్ కథ మనకు చెబుతుంది. అలాగే సరైన దానికోసం నిలబడాలంటే ఎంత ధైర్యం కావాలో కూడా చూపిస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా మాధవ ప్రయాణం మనకు చెప్పేదేంటంటే, అచంచలమైన విశ్వాసానికి అసాధారణమైన శక్తి ఉంటుంది అని. సత్యం, ధర్మం వైపు నిలబడితే అసాధ్యమనుకున్నది కూడా సాధ్యమవుతుందని ఈ కథ బలంగా నిరూపించింది. సత్యం కోసం, ధర్మం కోసం ఒక మనిషి ఎంత దూరం వెళ్లగలడు అనేది కొన్నిసార్లు మన ఊహకు కూడా అందదు. మరి విశ్వాసం మనల్ని అసాధ్యాన్ని సాధించమని సవాలు విసిరినప్పుడు దాని అసలు అర్థమేమిటంటారు? ఆలోచించాల్సిన విషయమే కదూ.